అలానే మిస్సెస్లో ఢిల్లీ పరిస్థితి గందరగోళంగా ఉంది. ఢిల్లీలో కాలుష్యం హై రేంజ్కి వెళ్ళిపోయింది. అక్కడ నివాసం ఉండేటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. దానికి కారణం ఏంటంటే నార్మల్గా ఉండేటువంటి కాలుష్యంతో పాటు ఇప్పుడు అగ్నిపర్వతం బద్దలైనటువంటి క్రమంలో ఇథియోపియాలో అక్కడి నుంచి దానికి సంబంధించినటువంటి శకలాలు, దానికి సంబంధించినటువంటి కాలుష్యం ఉత్తర భారతదేశాన్ని కమ్మేస్తుంది. దాంట్లో కూడా ఢిల్లీలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అసలు మామూలుగానే 180 రోజుల సంవత్సరానికి నివాసయోగ్య ప్రాంతం కాదు ఢిల్లీ అని చెప్పి తేల్చేసింది కాలుష్య నియంత్రణ మండలి. కేంద్ర మంత్రి గడ్కరీ గారు అనేక సందర్భాల్లో అన్నారు, అసలు ఢిల్లీలో ఉండడానికి భయం వేస్తుంది, అందుకే నేను తన సొంత నియోజకవర్గంలో ఉంటున్నాను అని చెప్పేసి. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ రాజధాని అనేది ఉండాలా లేదంటే మార్చాలా అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. కాలుష్యం అనేది వచ్చిన ప్రతిసారి కూడా రెండో క్యాపిటల్ అంశం కూడా వస్తూ ఉంది. ఇప్పుడు అగ్నిపర్వతం ఎక్కడో ఇథియోపియాలో బ్లాస్ట్ అయితే ఆ అగ్నిపర్వతానికి సంబంధించినటువంటి కాలుష్యం ఉత్తర భారతదేశాన్ని చుట్టేస్తుందంటే దాని ద్వారా శ్వాసకోశ వ్యాధులు, ఇతరత్ర లంగ్స్కి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక సలహా ఇస్తూ ఉన్నారు వైద్యులు. అందుకే జాగ్రత్తలు చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంది అనేది ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు గారు కాలుష్య నియంత్రణ మండలి ద్వారా కొలత ఇచ్చారు. అది కాలుష్య నియంత్రణ మండలి ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఆంధ్రప్రదేశ్లో కాలుష్యం ఎక్కువగా ఉందనేది ఐడెంటిఫై చేసింది. ఎందుకు చేసింది ఈ మధ్యకాలంలోనంటే ఉత్తర భారతదేశంలో ఆల్రెడీ కాలుష్యంతో ఉంది. ఈ అగ్నిపర్వతం నుంచి వచ్చినటువంటి శకలాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముడుతున్నటువంటి క్రమంలో మన రాష్ట్రాల్లో ఏమైనా ప్రభావం ఉందా అనే దాని మీద ముందస్తుగానే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాలుష్యం ఎంత ఉంది వెదర్లో ఆంధ్రప్రదేశ్ పరిధిలో అనేది ఆయన క్యాలిక్యులేట్ చేస్తున్నారు. అంటే ముందు జాగ్రత్త చర్య. ఒకవేళ ఉత్తర భారతదేశాన్ని దాటి దక్షిణ భారతదేశంలో కనుక ఆ అగ్నిపర్వతానికి సంబంధించినటువంటి కాలుష్యం వస్తే ఏంటి పరిస్థితి అనే దాని మీద కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు. అందుకే కాలుష్య నియంత్రణ మండలిని కాలుష్య నియంత్రణ సంబంధించినటువంటి అంశాలని అక్కడ అలర్ట్ చేశారు ఆయన ముందుగానే. దాదాపుగా ఈ దృష్టిలో ఏ సీఎం కూడా ఆలోచించాల. మరోవైపు ఢిల్లీని కమ్మేస్తుంది, అక్కడ అగ్నిపర్వతం కమ్మేస్తున్నటువంటి సమయంలో రాబోయేటువంటి రోజుల్లో ఎలా ఉంటుంది అనేటువంటి ఒక ఆందోళన అయితే మొదలైంది. దానికి సంబంధించినటువంటి న్యూస్ నేను మీకు చదివి వినిపిస్తాను. ఇది ఇథియోపియాలో పేలినటువంటి అగ్నిపర్వతం భారత్ నుంచి విమానాలు రద్దు. భారత్ విమానాలని రద్దు చేశారు. ఈ అగ్నిపర్వతం నుంచి వచ్చినటువంటి శకలాలు, దాని నుంచి వచ్చినటువంటి కాలుష్యం కారణంగా ట్రాన్స్పరెన్సీ పోయింది. అందుకే విమానాలు ల్యాండ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. అందుకే విమానాలను రద్దు చేశారు. సుమారు 15 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద 15 కిలోమీటర్ల ఉపరితలం నుంచి 15 కిలోమీటర్ల ఎత్తుల ఆ బూడిద ఉంది. అరేబియా మీదుగా భారత వైపు బూడిద మేఘాలు. జాగ్రత్తగా ఉండాలని విమానయాన సంస్థలకు హెచ్చరికలు జారీ చేసిన DGCA. సో ఆఫ్రికా ఖండం ఈశాన్య ప్రాంతంలోని ఇథియోపియాలో సుమారు 12,000 ఏళ్లుగా నిద్రాణంగా ఉన్న హేలీ గుబ్బి అగ్నిపర్వతం ఒక్కసారిగా బదులైంది. దానికి ముందు ఆ ప్రాంతంలో 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. అగ్నిపర్వత విస్ఫోటనంతో వాతావరణంలో 15 కిలోమీటర్ల ఎత్తులోకి పెద్ద ఎత్తున బూడిద దట్టమైనటువంటి పొగలను ఎగజిమ్మింది. దట్టమైన బూడిద మేఘాలు యమన్, ఒమన్, అరేబియా సముద్రం, పాకిస్తాన్ మీదుగా భారత్ వైపు కదులుతున్నాయి. సోమవారం రాత్రి భారత్లోకి ప్రవేశించాయి, ఆల్రెడీ వచ్చేసాయి. బూడిద మేఘాలు పొగ కమ్ముకోవడంతో భారత్ నుంచి గల్ఫ్, యూరప్ దేశాలకు వెళ్లాల్సిన పలు విమానాలు రద్దయ్యాయి. మరికొన్నింటిని దారి మళ్లించారు. ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాల మీదుగా ఈ బూడిద ధూళి మేఘాలు చైనా వరకు విస్తరించవచ్చని అంతర్జాతీయ వాతావరణ విభాగాలు అంచనా వేశాయి. ఈ క్రమంలో బూడిద మేఘాలు కమ్ముకున్న ప్రాంతాల నుంచి ప్రయాణించవద్దంటూ విమానయాన సంస్థలకు DGCA అత్యవసర సూచనలు జారీ చేసింది, ఎమర్జెన్సీగా అలర్ట్ చేసింది. సో ఇక వరుసగా విమానాలు రద్దు చేస్తున్నారు. ఇక్కడ చూడండి, బూడిద మేఘాలు దట్టమైన పొగ కారణంగా పలు విమానాలు రద్దు చేస్తున్నట్లు ఆకాశ్ ఎయిర్, ఇండిగో, KLM తదితర సంస్థలు ప్రకటించాయి.
సోమవారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఖతార్లోని దోహా వెళ్లాల్సినటువంటి 6E1315 ఇండిగో విమానం రద్దయింది. 158 మంది ప్రయాణికులు సిబ్బంది విమానంలోకి ఎక్కి అంతా సిద్ధమయ్యాక దాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంటే ఎంత ఎమర్జెన్సీ ఉందో అర్థం చేసుకోండి. అందరినీ కిందకి దింపారు. ఇక దోహా నుంచి శంషాబాద్కు రావాల్సిన 6E1316 విమాన సర్వీసును కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కేరళలోని కన్నూరు నుంచి అబుదాబికి బయలుదేరినటువంటి 6E1433 ఇండిగో విమానాన్ని మధ్యలోనే అహ్మదాబాద్కు మళ్లించారు. మంగళవారాల్లో జెడ్డా, కువైట్, అబుదాబి వెళ్లే లేదా తిరిగి వచ్చే విమానాలను రద్దు చేస్తున్నట్లు ఆకాశ్ ఎయిర్ ప్రకటించింది. సో కాలుష్యం ఎంత తీవ్రంగా ఉందో మీకు ఇప్పుడు స్పష్టతగా అర్థమైంది. ఒకవైపు ఢిల్లీని కమ్మేసాయి, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటినీ కూడా కమ్మేస్తుంది. సో అక్కడ ఇథియోపియాలో జరిగినటువంటి హేలి గుబ్బి అనేటువంటి అగ్నిపర్వతం పేలింది. ఈ అగ్నిపర్వతానికి సంబంధించినటువంటి కాలుష్యం భారత్ వైపు దూసుకు వస్తున్నటువంటి క్రమంలో ఆల్రెడీ భారత్లోకి ఎంటర్ అయింది కాలుష్యం. అది ఎటువైపు నుంచి ఎటు వస్తుందో తెలియనటువంటి సిచ్యువేషన్. సో ఇదంతా ఎందుకంటే ఢిల్లీలో ప్రతిసారి కాలుష్యం ఎక్కువ అవుతూ ఉంటుంది. రెడ్ జోన్ను మించినటువంటి కాలుష్యం అక్కడ ఉంటుంది. అక్కడ నివాసం ఉండేటువంటి పరిస్థితి లేదు. మరి ఇలాంటి సమయంలో భారత ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుంది అనేది తరచూ వినిపించేటువంటి మాట. ఏంటంటే దేశ రెండో రాజధాని దేన్ని చేయాలి? హైదరాబాద్ని చేయాలా, బెంగళూరుని చేయాలా, చెన్నైని చేయాలా, అమరావతిని చేయాలా అనేటువంటి ఒక చర్చ చాలా కాలంగా జరుగుతుంది. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం చెన్నైని దేశ రెండో రాజధాని చేయండి అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు. అలాగే కర్ణాటక ప్రభుత్వం బెంగళూరుని దేశ రెండో రాజధాని చేయమని చెప్పి వాళ్ళు ఒక రెజల్యూషన్ పంపించారు. అయితే ఇటు వచ్చి తెలంగాణలో మాత్రం దేశ రెండో రాజధాని హైదరాబాద్ని చేయమని చెప్పి రెజల్యూషన్ అయితే పాస్ చేయలేదు. కానీ ఢిల్లీతో కూడిన ఢిల్లీ తరహాలో దేశ రెండో రాజధాని చేయటం కాదు, యాక్చువల్గా దేశ రెండో రాజధాని చేసినా మాకు అభ్యంతరం లేదని అప్పట్లో కేసీఆర్ గారు చెప్పారు. కాకపోతే అమరావతి దేశ రెండో రాజధాని చేయడానికి అనుకూలమైనటువంటి ప్రాంతంగా అక్కడ ల్యాండ్స్ ఉన్నాయి, తర్వాత రివర్ ఫ్రంట్ సిటీ కాబట్టి అది అనుకూలంగా ఉంటుంది అనేటువంటి అభిప్రాయం కూడా వినిపిస్తుంది. సో దేశ రెండో రాజధాని అనేది అనివార్యంగా ఇప్పుడు కనిపిస్తుంది. ఎందుకంటే బెంగళూరు ఇప్పటికే అక్కడ ట్రాఫిక్ జామ్ ఇతరతర సమస్యలు అనేక ఉన్నాయి. అక్కడ ఇండస్ట్రీస్లే వెళ్ళిపోతున్నారు. చెన్నైలో వాటర్ ప్రాబ్లం ఉంది. హైదరాబాద్కి వచ్చేటప్పటికి హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య ఉంది. అలాగే ఇక్కడ కంజెస్టెడ్ అయిపోయింది. సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడే అందరూ ఉంటున్నారు. జన సాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. అందుకే దేశ రెండో రాజధాని ప్రకటిస్తే ఇంకా ఎక్కువ అయ్యాక వస్తుంది. అందుకని ఇప్పుడు ఉండేటువంటి రాజధానులు అన్నింటిలో కూడా దేశ రెండో రాజధానిగా అనువైనటువంటి ప్రాంతం అమరావతి అనేటువంటిది చాలా కాలంగా వినిపిస్తుంది. పైగా నరేంద్ర మోడీ గారు ఢిల్లీ తరహా రాజధాని కట్టించిస్తానని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీ అది నెరవేరాలంటే దేశ రెండో రాజధానిగా అమరావతిని ప్రకటిస్తే కనుక ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం లభించేటువంటి అవకాశం ఉంది. బహుశా అందుకే ఇప్పుడు కాలుష్యం, వాతావరణంలో కాలుష్యం ఎంత ఉంది అనేది ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తుంది, ఐడెంటిఫై చేస్తుందా అనే దాని మీద కూడా ఇప్పుడు చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో దేశ రెండో రాజధాని ఏది సేఫ్ అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. అలాగే ఢిల్లీలో ఉండలేనటువంటి పరిస్థితి, ఇప్పుడు అగ్నిపర్వతం ఇథియోపియాలో బద్దలైనటువంటి క్రమంలో మరి ఢిల్లీ పరిస్థితి ఏంటి అనేది కూడా మీరు తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.